Next, 13th question. A circular flower bed is surrounded by a path 4 meters wide. The diameter of the flower bed is 36 meters. What is the area of this path? ఇక్కడ చూడండి, ఇదేంటంట డయామీటర్ ఆఫ్ ఫ్లవర్ బెడ్ అంటే పూల మొక్కలది. ఎంతంట డయామీటర్ ఇచ్చారు, మొత్తం 66 మీటర్స్. నెక్స్ట్ ఏ సర్క్యులర్ ఫ్లవర్ బెడ్ ఈజ్ సరౌండెడ్. ఈ రెండింటికి మధ్యలో ఒకటి సర్క్యులర్ ఉందంట, ఇంకొకటి ఎన్ని మీటర్స్ సపరేట్ చేసిందంట? 4 మీటర్స్ వైడ్తో సపరేట్ చేసింది. ఇది 4 మీటర్స్. ఓకే, ఇక్కడ ఎక్కడైనా 4 మీటర్సే ఉండిద్దంట. ఓకే, నెక్స్ట్ మనం ఏం కనుక్కోమన్నారు? ఇక్కడ నుంచి ఏరియా ఎంత ఉందా అని కనుక్కోమన్నారు. ఓకే, ఏరియా ఆఫ్ దిస్ పాత్. ఫస్ట్ గివెన్ డయామీటర్ ఆఫ్ ఫ్లవర్ బెడ్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత? 66 మీటర్స్. ఇదేంటి? డయామీటర్ ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత? D/2 అంటే 66/2 ఎంత? 33. R ఈజ్ ఈక్వల్ టు 33 meters. Now area of flower bed. ఎంత ఏరియా ఆఫ్ ఎ ఫ్లవర్ బెడ్? πr². పై ఎంత తీసుకోమన్నారు? ఆల్రెడీ 3.14 అంటే 3.14. ఆర్ని ఎన్ని టైమ్స్ రాయాలి? 2 times. 33 into 33. నౌ 3.14 33 into 33 ఎంతో చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ 33 into 33 చేస్తాను. 3 3s are 9, మళ్ళీ 3 3s are 9, అగైన్ 3 3s are 9, 9 9 18, 9 + 1 10. మొత్తం ఎంత వచ్చింది? 1089. ఏంటి ఇది? ఇక్కడ సెంటీమీటర్ ఉంది, ఇక్కడ ఒక సెంటీమీటర్, 2 ఉంటే సెంటీమీటర్². దీంతో దీన్ని ఏం చేయాలి? మళ్ళీ అగైన్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి. ఓకే, నౌ 3.14 into 1089. 9 4s are 36, 9 1s are 9, ఒక 3 12, 9 3s are 27, 1 28. నెక్స్ట్ 8 టేబుల్ 8 4s are 32, 8 1s are 8, ఒక 3 11, 8 3s are 24, 1 25. జీరోతో ఏం చేసినా 0 వస్తుంది, సొంత ఏం చేసినా అదే వస్తుంది. ఎన్ని పాయింట్స్ తర్వాత పెట్టారు? 1 2 అంటే 6, 2 + 2 4, 8 + 1 9, 2 + 5 7, 7 + 4 11, 2 + 1 3, 3 + 1 4, నెక్స్ట్ 3. మొత్తం ఎంత వచ్చింది? 2 డెసిమల్స్ తర్వాత కదా పెట్టుకోలేదు. 3401 19.46 cm². ఇక్కడ వరకు వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం కావాలి? ఇది చూడండి, ఈ ఏరియా ఆఫ్ సర్క్యులర్ మొత్తం ఇక్కడ 4 మీటర్స్, ఇక్కడ ఒక 4 మీటర్, మొత్తం ఎంత అయింది? 74. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 4 కదా, అంటే డయామీటర్ అంటే మొత్తం కన్సిడర్ తీసుకోవాలి కదా. ఇది ఒక 66, ఒక 4 70, ఒక 4 74. నా diameter D is equal to 66 meters plus 4 meters plus 4 meters. మొత్తం ఎంత? 74 meters.
ఓకే. నౌ రేడియస్ r is equal to d/2. 74/2 ఎంత? 37 meters. ఇది ఏంటి? ఏరియా ఆఫ్ మొత్తం పాత్. ఓకే. నౌ ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత? 3.14 ఇంటూ 37 ఇంటూ 37. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ నేను చేస్తున్నాను. 3.14 ఇంటూ 37. 7 4s are 28, 7 1s are 7, ఒక 2 9, 7 3s are 21. అగైన్ 3 టేబుల్. 3 4s are 12, 3 1s are 3, 1 4, 3 3s are 9. నా ఏం చేయాలి? యాడ్ చేయాలి. 8 9 2 11, 1 + 4 5, 5 + 1 6, 2 + 9 11. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి? ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. మళ్ళీ ఏం చేయాలి? ఇంటూ ఇక్కడ సెంటీమీటర్ 37 సెంటీమీటర్స్తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒక 2 సెంటీమీటర్స్ ఉన్నాయి అంటే సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. అగైన్ 37తో మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ చూడండి. 7 8s are 56, 7 1s are 7, ఒక 5 12, 7 6s are 42, ఒక 1 43, 7 1s are 7, ఒక 4 11, 7 1s are 7, 1 8. అగైన్ మల్టిప్లికేషన్ విత్ ఏ న్యూ నెంబర్. 3 8s are 24, 3 1s are 3, 3 + 2 5, 3 6s are 18, 1 here 8 here, 3 1s are 3 + 1 4, 3 1s are 3, మొత్తం 6, 2 + 4 6, 3 + 5 8, 1 + 8 9, 8 + 4 12, 3 + 1 4. మొత్తం ఇక్కడ ఎన్ని? 2 డెసిమల్స్ తర్వాత మళ్ళీ ఉంది 1 2 అంటే 42 98.66 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ఎ పాత్ అనేది వస్తుంది. నా ఏరియా ఆఫ్ ఎ పాత్. ఏరియా ఆఫ్ పాత్ ఎలా ఫైండ్ అవుట్? సర్క్యులర్ పాత్ మొత్తంలో ఏరియా ఆఫ్ ఎ సర్క్యులర్ పాత్లో నుంచి మైనస్ ఏ పాత్ని తీసేయాలి? ఫ్లవర్ బెడ్ పాత్ని. ఏరియా ఆఫ్ ఫ్లవర్ బెడ్. ఏరియా ఆఫ్ ఎ సర్క్యులర్ పాత్ ఎంత వచ్చింది? 4298.66 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఎ ఫ్లవర్ బెడ్ 3419.46 సెంటీమీటర్ స్క్వేర్. దీంట్లో నుంచి మైనస్ చేద్దాం. ఇక్కడ సేమ్ యాస్టీస్గా నెంబర్ నోట్ చేసుకోండి. 6లో 6 తీస్తే 0, 6లో 4 తీస్తే 2, 8లో 9 ఇట్స్ ఇంపాసిబుల్. దెన్ హీ హ్యావ్ టు టేక్ 18. 10 బారోయింగ్ ఇస్తే 18 అవుతుంది, ఇక్కడ 8 అవుతుంది. 8లో 9 తీస్తే 9. నెక్స్ట్ 8లో 1 తీస్తే 7, ఇక్కడ ఏమంటుంది 12. 12లో 4 తీస్తే 8, ఇక్కడ 3. 3లో 3 తీస్తే 0. ఆన్సర్ ఎంత వచ్చింది? 879.20 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఏరియా ఆఫ్ ఏ పాత్ ఎంత వచ్చింది? ఇంత. ఓకే. నా 14th క్వశ్చన్. ఇది చూడండి.
A circular flower garden, an area of 314 meters. ఒక సర్క్యులర్ గార్డెన్ ఉందంట. దీని యొక్క ఏరియా అంటే లోపల పార్ట్ కదా. పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటే బౌండరీ లైన్. ఏరియా అంటే లోపల పార్ట్. ఈ లోపల పార్ట్ యొక్క ఏరియా ఎంత వచ్చిందంట? 314 మీటర్స్ వచ్చిందంట. నెక్స్ట్, ఏ స్ప్రింక్లర్ అట్ ద సెంటర్ ఆఫ్ ద గార్డెన్ కెన్ కవర్ అన్ ఏరియా దట్ హ్యాజ్ ఏ రేడియస్ ఆఫ్ 12 మీటర్. ఇక్కడ ఒక సెంటర్లో ఒక స్ప్రింక్లర్ ఉందంట. స్ప్రింక్లర్ అంటే ఏంటి? వాటరు అనేది ఇలా స్ప్రెడ్ అవుతుంది. వాటర్ ఎలా ఇది స్ప్రెడ్ అవుతుందంట. దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చారంట? 12 మీటర్స్. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఆ స్ప్రింక్లరు మొత్తం ఏరియాని కవర్ చేయగలదా? ఓకే, మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది దీనికి. గివెన్ ఫస్ట్ ఏమిచ్చారు? గివెన్ సర్క్యులర్ ఫ్లవర్ గార్డెన్ ఏరియా. ఫ్లవర్ గార్డెన్ ఏరియా ఎంత ఇచ్చారు? 314 మీటర్స్ స్క్వేర్. స్ప్రింక్లర్ రేడియస్ ఎంత ఇచ్చారు? 12 మీటర్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ఎ కవర్డ్ బై ఎ స్ప్రింక్లర్. ఏరియా ఎంత కవర్ చేసింది స్ప్రింక్లర్తో అంటే ఏ ఎంత? పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత తీసుకోమన్నారు? వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు 3.14. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఒకవేళ ఏది ఇవ్వకపోతే మనకి నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. బట్ స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి వీ షుడ్ టేక్ దట్ వన్ ఓన్లీ. ఆర్ స్క్వేర్ అంటే ఎంత? ఆర్ని 2 టైమ్స్ రాయాలి. అంటే 12 మీటర్ ఇంటూ 12 మీటర్. 12 12 144. ఇది తెలుసు. 3.14 ఇంటూ 144 మీటర్ స్క్వేర్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, 3.14 ఇంటూ 144. 4 4s ఎంత? 16. 4 1s 4 1 5 4 3s 12. సేమ్ అగైన్ 4తోనే కాబట్టి సేమ్ అదే నెంబర్ వస్తుంది. మల్టిప్లికేషన్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ 1తో సేమ్ అదే కాబట్టి ఆ వాల్యూ వచ్చింది కాబట్టి సేమ్ యాస్టీస్గా అదే రాసుకోండి. నెక్స్ట్ 6 5 6 11. 2 + 5 7 7 + 4 11 11 + 1 12 1 + 2 3 3 + 1 4 4 + 1 5. ఇక్కడ 1 + 3 ఎంత? 4. మొత్తం మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 452.616 మీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఎందుకు ఇక్కడ పాయింట్ నేను ప్లేస్ చేశానంటే 2 డెసిమల్స్ తర్వాత కదా పాయింట్ పెట్టాలి. 1 2 అని కౌంట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. నెక్స్ట్ చూడండి, దీనికంటే ఈ వాల్యూ అనేది ఏంటి? చాలా తక్కువగా ఉంది. ఓకే, స్ప్రింక్లర్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. నౌ స్ప్రింక్లర్ area has more when compared to the ఫ్లవర్ గార్డెన్తో కంపేర్ చేస్తే స్ప్రింక్లర్ ఏరియా ఎక్కువగా ఉంది. అక్కడ ఏమని అడిగారు? విల్ ద అంటే ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్ టైప్ అడిగారు కాబట్టి ఎస్. Sprinkler cover the area. More area. You write like this only. ఇది రాస్తే సరిపోయిద్ది. ఓకే, నెక్స్ట్